జ్వరాలు వస్తే వైద్యులను సంప్రదించాలని ఆర్ఎంపీల సూచనలు పాటించవద్దని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మృతి చెందిన మహేష్, శ్రవణ్ కుమార్ల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మురికినీరు ఉండకుండా శుభ్రపరచుకోవాలన్నారు. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తమ జాగ్రత్తలు పాటించాలన్నారు. నేనేమంటారంటే ఎవరికైతే ఫీవర్ ఉందో ఇమీడియట్ గా కనుక షిఫ్ట్ అయిపోయింది. జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ సిద్దిపేట కన్నా వచ్చేసేయండి, గజ్వేల్ కన్నా అడ్మిట్ అయిపోయింది. అంటే ఇక్కడ సమస్య ఏం జరుగుతుందంటే నేను మాట్లాడినప్పుడు ఎవరికి ఇలా డెంగ్యూ ఫీవర్ పాజిటివ్ లేదని చెప్పేసి వీళ్ళు చెప్తారు. లేనటువంటి వాళ్ళకి చేసి పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు అంటే మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫీవర్ రాగానే ఇమీడియట్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. ఈవినింగ్ వాళ్ళందరూ నేను చెప్తాను. ఒక ప్రత్యేక వైద్య శిబిరం పెట్టి డాక్టర్ ఆడ ప్రత్యేకమైన శిబిరం పిహెచ్సి డాక్టర్ డాక్టర్ వచ్చిండు కొద్దిసేపు ఉన్నట్టు వెళ్ళిపోయాడు. తర్వాత ఏఎన్ఎం తర్వాత ఆశా వర్కర్ వాళ్ళే ఉండి చూసుకుంటుంటారు. ఇక్కడ డాక్టర్ ఉండి చూసిన ఏముంటుంది, ఆయన బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, వెంబడే హెటీ హబ్ పంపించేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఫీవర్ 2-3 days నుంచి ఉందో ఇమీడియట్ గా వాళ్ళైతే హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. స్కూల్లో స్పేస్ ఉంది ఒకవేళ స్కూల్లో అనేది ఎట్లా ఉంటుంది అని వాళ్ళు మాకు ఫీవర్ లేదు అని చెప్పడం జరిగింది. దానివల్ల అవకాశం లేకపోయింది. వాళ్ళు చెప్పకుండా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ తీసుకుని మెడికేషన్ తీసుకుని తర్వాత సీరియస్ అయిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కానీ అప్పటికే సీరియస్ అవడంతో మరణించడం జరిగింది. అందువల్ల గ్రామంలో మేమందరం కూడా మళ్ళీ డోర్ టు డోర్ మళ్ళీ ఫీవర్ సర్వే చేస్తున్నారు. మా డాక్టర్స్ పిహెచ్ డాక్టర్ అవైలబుల్ గా ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మీ ఇళ్లలో బయట వాటర్ మాత్రం స్టోరేజ్ చేయకూడదు. ఇంకొకటి నిల్వ ఉండటం వల్ల వాటర్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానివ్వండి, ఏదైనా వేరే పాత్రల్లో కానివ్వండి బయట ఓపెన్ గా నిల్వ ఉంచినప్పుడు మనకి ఆల్రెడీ ఈ మధ్య రైనీ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ దానిలో నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ గుడ్ల తర్వాత ఈ సోలార్ రేస్ కి మనకి అవి పిల్లలు అవటే అవకాశం ఉంటుంది కాబట్టి అవి దోమలు వ్యాప్తి చెంది మనకి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట ఎవరు కూడా నీళ్లు నిల్వ చేయొద్దు. అలాగనే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా బాయిల్ వాటర్ తాగాలి, అలాగే దోమతెరలు వాడుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇండివిజువల్ శుభ్రత కూడా పాటించాలి. కేవలం గవర్నమెంట్ సైడ్ నుంచి కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా గుర్తిరిగి మీరందరూ కూడా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.